వెల్కమ్ టు అరవింద కథలు. కైలాసంలో ఒకరోజు ఆ శివుడు లేని సమయంలో ఒంటరిగా ఉన్న పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మని తయారు చేస్తుంది. ఆ బొమ్మకి ప్రాణం పోసి వినాయకుడు అనే పేరు కూడా పెడుతుంది. ఆ బాలుడిని తన కుమారుడిగా స్వీకరించి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది ఆ పార్వతీదేవి. అలా ప్రతిరోజు వినాయకుడిని ఆడిస్తూ మురిసిపోయేది ఆ తల్లి. ఒకరోజు పార్వతీదేవి వినాయకుడికి ఒక పని అప్పచెప్తుంది. కుమారా వినాయక, నేను నీకు ఒక పని అప్పచెప్తాను. హా, చెప్పమ్మా, నువ్వేమి చెప్పినా తక్షణమే చేస్తాను. ఏం లేదు నాయనా, నేను స్నానానికి వెళ్తాను. నువ్వు బయట కాపలాగా ఉండి మన గృహం వెలుపలకి ఎవరిని రాకుండా చూసుకోవాలి, సరేనా? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని గృహం వెలుపలకి రానివ్వను. అమ్మ మాట విని వినాయకుడు బయట కాపలాగా ఉంటాడు. ఇక కొంతసేపటికి అక్కడికి మహాశివుడు వచ్చాడు. కాని వినాయకుడు శివుణ్ణి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. స్వామి, మీకు ప్రణామాలు. మీరెవరు? ఎందుకిక్కడికి వచ్చారు? కుమారా, ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు స్వామి. ఇంతకీ మీకేం కావాలో సెలవివ్వండి. చాలా ముచ్చటగా మాట్లాడుతున్నావే. నేను ఈ కైలాసానికి అధిపతిని. నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మీరు ఎవరైనా సరే స్వామి, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. నువ్వు నాకు అనుమతి ఇవ్వడమేంటి? నేనెవరో తెలుసా? మీరు ఎవరన్నది నాకు అవసరం లేదు దేవా. మా అమ్మ నాకు చెప్పింది ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు అని. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మిమ్మల్ని లోపలికి అనుమతించను. హా, నీకెంత అహంకారం! నన్నే అనుమతించను అంటావా? పక్కకు జరుగు పుత్రా, నా కోపానికి బలికాకు. మీరు ఎంత కోప్పడ్డా నేను మిమ్మల్ని లోపలికి అనుమతించలేను స్వామి. ఇక అదంతా చూసి మహాశివుడికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఆపుకోలేక తన త్రిశూలంతో వినాయకుడి తలను తీసేస్తాడు. అప్పుడే స్నానం ముగించుకొని పార్వతీదేవి గణేశుడి మాటలు విని కంగారుగా బయటికి వస్తుంది. ఇక అక్కడ చూడగానే వినాయకుడు మరణించిపడి ఉంటాడు. అది చూసి పార్వతీదేవి, పుత్రా పుత్రా వినాయక, ఏం జరిగింది నాయనా? ఏంటి? లే నాయనా, లే. పుత్రుడా? ఏంటి దేవి నువ్వు మాట్లాడేది? అతను మన పుత్రుడా? అవును స్వామి, అతను మన పుత్రుడే. మీరెంత పని చేశారు? పసిబాలుడని దయలేకుండా నా కుమారుడికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? అయ్యో కుమారా, అసలు నా బిడ్డలేని ఈ ప్రపంచం మొత్తాన్ని అంతం చేస్తాను. ఈ సకల జీవరాశి నా చేతిలో అంతమైపోతుంది. శాంతించు దేవి, శాంతించు. నీ కోపం ఈ సృష్టిని నాశనం చెయ్యకముందే నీ కోపాన్ని నియంత్రించుకో. ఎలా శాంతంగా ఉండను స్వామి? కళ్ళ ముందే నా కుమారుడు మరణించి ఉంటే నేనెలా శాంతంగా ఉండగలను? మీరిప్పుడెలాగైనా నా కుమారుడిని బతికించండి. అప్పుడక్కడికి విష్ణుమూర్తి వచ్చి శివుడికి ఒక సలహా ఇస్తారు. స్వామి, మీరు తక్షణమే ఈ బాలుని బ్రతికించకపోతే పార్వతీదేవి కోపానికి ఈ సృష్టి మొత్తం నాశనమవుతుంది. ఎలాగైనా ఈ బాలుని బ్రతికించండి. అలాగే ఎవరైనా వెంటనే భూలోకానికి వెళ్లి భూలోకంలో ఉత్తర దిక్కున కనిపించిన మొదటి జీవితాలను తీసుకురండి అని దేవగణాలని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాట విని వారు భూమి మీదకు ఉత్తర దిక్కుకు వెళ్ళగానే వారికి ఒక ఏనుగు తల కనిపిస్తుంది. వారు దాని తలను తీసుకొని వస్తారు. దేవి, ఉత్తర దిక్కున మొదటి జీవి ఏనుగు ఉండడంతో దేవగణాలు ఏనుగు తలను తెచ్చారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఈ ఏనుగు తలను మన కుమారుడికి ఎలా అమర్చగలను? స్వామి, ఏదో ఒకటి చెయ్యండి. ఏనుగు తలైనా సరే నా కుమారుడు బ్రతికితే చాలు అని పార్వతీదేవి అనడంతో ఇక శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడికి అమర్చి ప్రాణం పోస్తాడు. గణేశ, నాయనా, తిరిగొచ్చావా తండ్రి? నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని పార్వతీదేవి వినాయకుడు తిరిగి బ్రతకడంతో చాలా సంతోషపడుతుంది. అలా వినాయకుడి జననం జరిగింది. ఈ కథని పూర్తిగా వినాయక చవితి రోజు విన్నా చదివినా ఆ విఘ్నేశ్వరుడి కృప మనందరి మీద ఉంటుంది. వినాయకుడి వల్ల చంద్రుడు ఎలా శాపాన్ని పొందాడో తెలుసుకుందామా? వినాయకుడికి లడ్డూలు ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా. ఒక వినాయక చవితి రోజు పార్వతీదేవి వినాయకుడి కోసం లడ్డూలు ఉండ్రాలు చేస్తుంది. వాటిని కడుపు నిండా తింటాడు వినాయకుడు. చూసావా మూషిక, అమ్మ మన కోసం ఎన్ని లడ్డూలు చేసిందో? ఇవన్నీ మన కోసమే. ఈ రోజు ఒక పట్టు పడదాం పదా.
ఇక వినాయకుడు ఆ లడ్డూలు ఉండ్రాలు అన్నీ తిని కడుపు నిండి అటు ఇటు డొల్లుతూ ఉంటాడు. ఇంతలో ఏవో నవ్వులు వినిపిస్తాయి. హా, ఎవరది ఎవరది నన్ను చూసి నవ్వుతున్నారు? ఎవరై ఉంటారు మూషిక? మనల్ని చూసి నవ్వుతున్నారే అని వినాయకుడు అటూ ఇటూ చూస్తాడు. హో చంద్రదేవ, నువ్వేంటి నన్ను చూసి నవ్వుతున్నావు? నేనే కాదు, ఈ సమయంలో ఎవరు మిమ్మల్ని చూసినా ఇలాగే నవ్వుతారు స్వామి. ఏంటి దేవా, నన్ను చూసి నవ్వుతున్నావా? ఆపు, నాకు కోపం తెప్పించకు అని వినాయకుడు కోపం తెచ్చుకుంటాడు. అదంతా తెలుసుకున్న పార్వతీదేవి వినాయకుడు బాధపడడానికి కారణమైన చంద్రుడికి ఒక శాపం పెడుతుంది. ఏంటి చంద్రదేవా, నీవు నా కుమారుణ్ణి చూసి హేళనగా నవ్వుతావా? అయితే విను, వినాయక చవితి రోజు నిన్నెవరైనా చూస్తే వారికి అపనిందలు తప్పవు అని శపిస్తుంది. అప్పటి నుండి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన వారు చెయ్యని తప్పులకు కూడా బాధ్యులు అయ్యేవారు. అయితే అప్పుడు చంద్రుడు, అయ్యో తల్లి, నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు నాకు అంత పెద్ద శిక్ష వెయ్యకు అని పార్వతీదేవిని క్షమాపణలు కోరుతాడు. అతన్ని క్షమించిన పార్వతీదేవి ఒక పరిహారణ చెప్తుంది. పురాణాల్లో ఉన్న శమంతకమణి కథని వినాయక చవితి రోజు ఎవరైతే పూర్తిగా చదువుతారో నిన్ను చూసినా కూడా వాళ్ళు నిందల పాలు అవ్వరు అని చెప్తుంది. అలా ఈ సంపూర్ణ కథని వినాయక చవితి రోజు చదివినా విన్నా వారు వినాయకుడి కృపకి పాత్రులవుతారు. జై గణేశ. బాబు సబ్స్క్రైబ్ చేయండి.